గురుగారు వినాయక చవితి ఉత్సవాలపై మీ సూచనలు సలహాలు చెప్పండి గురువుగారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడినే పూజించండి. అలాగే పోలీసు వారి సూచనలు అందరూ తప్పకుండా పాటించండి. మనము ఎక్కడ స్టేజ్ వేయాలన్నా మైకు కానీ అన్ని పోలీసు వారి పర్మిషన్లు తప్పనిసరి తీసుకోండి. ఈ యొక్క డీజేలు, ఈ సౌండ్స్ ఇవన్నీ మన సంస్కృతి కాదండి. సాధ్యమైనంత వరకు అందరూ కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పాటించండి. అలాగే అంగులు ఆర్భాటాలు కాదు, భక్తి శ్రద్ధలు అనేది చాలా ముఖ్యము. భగవంతుడు భక్తి ప్రియుడు భగవంతుడు. మనం భక్తి శ్రద్ధలతో పూజించండి. అనేకమైన ప్రకృతి విపత్తులు వస్తాయి కదా, గణేశుడిని పూజించి మన జీవితంలో వచ్చే అన్ని విఘ్నాలని, ప్రకృతి విపత్తులని అన్ని తొలగించుకొని ఈ యొక్క భక్తి శ్రద్ధలతో గణేశుని అర్చించి గణపతి యొక్క అనుగ్రహం పొందండి అందరు కూడా. అలాగే నిమజ్జనం అప్పుడు చాలా అపశృతులు జరుగుతుంటున్నాయండి. ఎందుకంటే రద్దీ ఎక్కువైతుంది. అందరూ ఒకే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అపశృతులు చాలా జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మనము విఘ్నాలు తొలగించుకొని మనము దైవ అనుగ్రహం పొందుట కోసం కానీ గాయాలు అవ్వడము, ప్రాణాలు కోల్పోవడము ఇది కాదు. కనుక తగు జాగ్రత్తలు మీరు పాటించండి. సాధ్యమైనంత వరకు ఎక్కడి వాళ్ళు అక్కడక్కడే నిమజ్జనం, గణపతిని నిమజ్జనం చేసుకోండి. అందరు కూడా వీటికి మీరు బాగుండండి, అందరూ బాగుండట కోసం సహకరించండి.